ప్లేస్ ఇన్ న్యూస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ దేశపు గవర్నమెంట్ చాలా వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి స్టేట్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. దీంతోపాటు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి మొట్టమొదటి కరేబియన్ కంట్రీ కూడా ఇదే. సో అందుకోసమే మనం తప్పకుండా దీని మ్యాపింగ్ అనేది నేర్చుకోవాలి. ట్రినిడాడ్ టొబాగో అనేది ఒక డ్యూయల్ ఐలాండ్ నేషన్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ కరేబియన్. సో మనకి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ క్లోజ్ టు ద కాంటినెంట్ ఆఫ్ సౌత్ అమెరికా, నార్త్ ఈస్ట్ ఆఫ్ వెనిజులా, నార్త్ వెస్ట్ ఆఫ్ గయానా అన్నమాట. ఇంకా సిగ్నిఫికెంట్గా దాని పొజిషన్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇది పొజిషన్డ్ ఎట్ క్రాస్ రోడ్స్ ఆఫ్ కరీబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషియన్. అందుకే ఇట్ ఈస్ ఆల్సో సర్వింగ్ యాజ్ ఏ గేట్వే బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ అమెరికా అన్నమాట. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఇది ట్రినిడాడ్లోనే ఉంటుంది. అండ్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి నార్థన్ రేంజ్. ఈ నార్థన్ రేంజ్ అనేది వెనిజులాలో ఉన్నటువంటి యాండీస్ మౌంటైన్స్ యొక్క కోస్టల్ రేంజ్కి కంటిన్యూషన్గా దీన్ని పరిగణిస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ ఉంది, అది పిచ్ లేక్ అండి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ అస్ఫాల్ట్ అనమాట. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ వచ్చి మౌంట్ అరిపో, మేజర్ రివర్స్ వచ్చి ఓర్టైర్ అండ్ కరోని రివర్స్. అంతేకాదు ఇది యాక్టివ్ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్ అండ్ ఆల్సో క్యారికామ్ దాని యొక్క ఫౌండింగ్ మెంబర్ కూడా. అయితే మనకి ఈ యొక్క కంట్రీ యొక్క జాగ్రఫికల్ ఫీచర్స్తో పాటు మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ హైతీ, పనామా ఇవన్నిటిని కూడా మనల్ని నార్త్ నుంచి సౌత్ వరకు కూడా అడిగే స్కోప్ ఉంది. సో అందుకోసం కేవలం ట్రినిడాడ్ అండ్ టొబాగో గురించి కాకుండా నార్త్ టు సౌత్ వీటి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కావాలంటే ఒక్కసారి ఆ మ్యాప్ని కూడా చూద్దాం. సో ఈ మ్యాప్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉందండి, దాని తర్వాత క్యూబా, తర్వాత హైతీ ఉంది, అది డొమినికన్ రిపబ్లిక్ అని చెప్తున్నాం, అది హైతీ, తర్వాత ప్యూర్టో రికో, తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే పనామా ఉంది, ఇలాగే ఇక్కడ వెనిజులా, తర్వాత మనం ఇది వెనిజులాకి పైనే కనిపిస్తుంది ట్రినిడాడో అండ్ టొబాగో, దాని కింద గయానా, సూరినేమ్ ఇలా ఉన్నాయి. సో మనం నార్త్ టు సౌత్ అనేది తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ట్రినిడాడో టొబాగో అనేది మాత్రమే నేర్చుకుంటే ఇదే వస్తుందని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఈవెన్ సూరినేమ్ కూడా న్యూస్లో ఉంది, పనామా కూడా న్యూస్లో ఉంది. కాబట్టి యూపీఎస్సి ఇలా కూడా అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం తప్పకుండా వీటి నార్త్ టు సౌత్ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. అంతేకాదు ఈ ట్రినిడాడ్ టొబాగో అనేది కూడా మేజర్ ఎక్స్పోర్టెడ్ ఆఫ్ ఎల్ఎన్జీ అండ్ పెట్రోకెమికల్స్ టు ద యుఎస్ఏ, లాటిన్ అమెరికా అండ్ యూరప్ అన్నమాట. సో మ్యాపింగ్ని ఈ విధంగా నేర్చుకుంటే తప్పకుండా మనం ప్రిలిమ్స్లో వస్తే కరెక్ట్గా గుర్తించవచ్చు.